మక్కువతో నీకు మొక్కి పూజించేము, మక్కువతో నీకు మొక్కి పూజించేము. చుక్కల రాయని చక్కని సోదరి, 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 మక్కువతో నీకు మొక్కి పూజించేము. అక్కడ ఇక్కడ ఎక్కడ చూచినా అక్కడ ఇక్కడ ఎక్కడ చూచినా, అక్కడ ఇక్కడ ఎక్కడ చూచినా, అక్కడ ఇక్కడ ఎక్కడ చూచినా దిక్కై మాకిల దక్కిన తల్లి, దిక్కై మాకిల దక్కిన తల్లి, మక్కువతో నీకు మొక్కి పూజించేము. చుక్కల రాయని చక్కని సోదరి, మక్కువతో నీకు మొక్కి పూజించేము. నిష్టతో నిలుగొల్చు శిష్ట జనులపై దృష్టిని నిలిపి అష్టైశ్వర్యములిడి, నిష్టతో నిలుగొల్చు శిష్ట జనులపై దృష్టిని నిలిపి అష్టైశ్వర్యములిడి, ఇష్టముగా హరి ఇంట తిష్ట వేసి ఇష్టముగా హరి ఇంట తిష్ట వేసిన విశిష్ట మహిత చరిత వశిష్ఠాదినూత, విశిష్ట మహిత చరిత వశిష్ఠాదినూత, మక్కువతో నీకు మొక్కి
పూజించేవు చుక్కల రాయని చక్కని సోదరి మక్కువతో నీకు మృక్కి పూజించేము. శ్రీ మోహనకృష్ణ గారి సంగీత ప్రతిభ నేనెవరిని కొనియాడటానికి. 94 కీర్తనలు ఇప్పటికే అందించిన ఈ సంగీత విద్వాంసుడు ఇప్పుడు కాపీ రాగంలో మనకి ఒక చక్కని గీతాన్ని అందిస్తున్నారు. కాపీ రాగం మనందరికీ తెలిసినదే. అన్నమయ్య కీర్తనలో కూడా స్వర్గీయ బాలకృష్ణ ప్రసాద్ గారు మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనఖం చింతయామి యూయం అనే గేయానికి వారు వాడారు. సరే, త్యాగరాజస్వామి గురించి మనందరికీ తెలుసు. ఆయన రామ రఘుకుల జలనిధి సోమ లోకాభి తామర చూలికైనను నీ మహిమలు తెలియ వశమా అనే వేదాంత పరిపుష్టితో గానం చేసిన కీర్తన కూడా మనందరికీ తెలుసు. ఈశ్వర ప్రసాదితమైన సంస్కారములు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా సంగీతం, నాట్యం, కావ్య రచన, వేద పఠనం, యజ్ఞకాండ, భక్తి మొదలగునవిగా ఉన్నవి అని సద్గురువులు శివానందమూర్తి గారు సంగీత విద్య అనే ఆ గ్రంథంలో చెప్తారు. వారనేది చిత్తవృత్తి నిరోధ యోగ అని యోగం గురించి మనం చెప్పాం కదా. అటువంటి చిత్తవృత్తి నిరోధము సంగీతం ద్వారా లభించుటచే దీన్ని నాదయోగం అంటారు అన్నారు. యోగమునకు అనుబంధముగా అనుగుణ్యముగా ఉండేటటువంటిదే స్వరశాస్త్రము. ఈ స్వరశాస్త్రమును మనము సంగీతం అనే పేరుతో ఆరాధన చేస్తున్నాం. కావున యోగ సిద్ధికి సంగీతం సాధనగా ఉపకరిస్తున్నది. అట్లాంటి ఈ సంగీతంలో అద్భుతమైన రచన మోహనకృష్ణ గారు మనందరికీ అనువైన భాషతో, లలితములైన పదాలతో, మధురమైన స్వరముతో, సాంప్రదాయ వాయిద్య సహకారంతో అందిస్తున్నారు. లక్ష్మీదేవిని ఎంతో చక్కగా ఈ గానం ద్వారా మనందరం కొలవచ్చు. రండి, మనందరం ఈ గానాన్ని వింటూ అమ్మవారిని మనసారా కొలుద్దాం. స్వస్తి.